కొలువై ఉన్నటువంటి ఈ రమణేశ్వర మహాక్షేత్రములో అమ్మవారి యొక్క దివ్యమైన సంకల్పం వలన సహస్ర శ్రీచక్రాలు ప్రతిష్ఠించాలి అన్నటువంటి సంకల్పం కలగడంతో 3.5 నెలల కాల గతితో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఒక తపస్సులాగా సాగుతూ ఉన్నది. అక్టోబర్ 3 నుంచి 13 వరకు ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు ఉంటాయి. శ్రీచక్రము అని అంటే శివలింగం ఏ విధంగా అయితే శివునికి ప్రతీకమో నిలయమో, శ్రీచక్రము జగదంబకు నిలయము, ప్రతీక, చిహ్నం. శ్రీచక్రము వలన కేవలము ఆధ్యాత్మిక పరంగానే కాదు, సైంటిఫిక్గా సైన్స్ ప్రకారం కూడా అనేక సత్ఫలాలు మనుషులకు, సమాజానికి, లోకానికి, ప్రపంచానికే సంప్రాప్తమవుతాయి అని నిరూపించబడింది. ఎందుకండి అని అంటే శ్రీచక్రము అనేది ఒక గుడ్డి నమ్మకము కాదు. శ్రీచక్రము అని అంటే విశ్వశక్తిని స్వీకరించి మానవులకు, లోకానికి ప్రసాదించేటువంటి ఒక బ్రహ్మాస్త్రం. శ్రీచక్రం యొక్క మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఒక మనిషి యొక్క కానీ, ఒక సమాజం యొక్క కానీ, ఒక లోకం యొక్క కానీ నెగటివ్ ఎనర్జీని, నెగటివ్ భావాలను నాశనం చేసి పాజిటివ్ ఎనర్జీని, పాజిటివ్ గుణాలను సంప్రాప్తము చేస్తుంది. శ్రీచక్రము అనగానే లోకములో చాలామందికి తెలుసు, వెరీ పవర్ఫుల్, చాలా నియమాలు ఉంటాయి, అది మన వల్ల కాని పని అనుకుంటూ ఉంటారు. శ్రీచక్రాన్ని 2 రకాలుగా ఆరాధించవచ్చు, దక్షిణాచారం, వామాచారం. దాన్ని తంత్రాచారం అని అంటారు. ఇక్కడ మనము తంత్ర ఆచారం ప్రకారం, కౌలాచారం అంటారు, ఆ ఆచారం ప్రకారం మనము శ్రీచక్రాలను ప్రతిష్టాపనం చేస్తున్నాము. 12 అంగుళాల శ్రీచక్రాన్ని 1008 శ్రీచక్రాలు ఏకకాలములో మనము ప్రతిష్టాపనం చేయబోతున్నాం విజయదశమి నాడు. శ్రీచక్ర ఉపాసన, ఆరాధన అనగానే ఎవరో పీఠాధిపతులు, మఠాధిపతులు చేసుకుంటూ ఉంటారు. మనకి ఎక్కడ వీలవుతుందిలే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ శ్రీచక్రము ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఎట్లా ఆరాధించాలో, ఎట్లా సత్ఫలితాలను పొందాలో అవన్నీ కూడా చెబుతూ, ఒకవైపు జ్ఞానాన్ని ఇస్తూ, మరొక వైపు శ్రీచక్రాన్ని ప్రతి ఒక్కరూ ఆరాధించే విధంగా మేము రూపకల్పన చేశాము. కేవలము సహస్ర శ్రీచక్రాలే కాకుండా యావత్ లోకములో ప్రపంచవ్యాప్తంగా అందరికీ సత్ఫలాలు కలగాలి అనేటువంటి సంకల్పంతో 1,000 గృహాలలో 1,000 శ్రీచక్రాలు ప్రతిష్ఠించేటువంటి కార్యక్రమం రూపొందించాము. అందులో భాగంగా ఈ యొక్క విజయదశమి నాడు చాలామందికి ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా గిఫ్ట్గా, కానుకగా ఇస్తున్నాము. మీరు కూడా వస్తే ఆ రోజు మీకు కూడా కానుక లభిస్తుంది. శ్రీచక్రము మీకు కూడా లభిస్తుంది. ఆ శ్రీచక్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకుంటే ఐశ్వర్యము, శుభాలు, లాభాలు ఇవన్నీ ఒకవైపు కలిగితే, మరొక వైపు దుష్టపీడలు, చెడు వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా మీకు తొలగిపోతాయి. ఈ రకమైనటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు శివాజ్ఞతోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఎందుకు అని అంటే ప్రస్తుతం లభిస్తున్నటువంటి శ్రీచక్రాలు అవన్నీ కూడా 3 ఇంచులు ఉంటాయి.
మీకు మార్కెట్లో ఏ గురువైనా, ఏ పీఠమైనా, ఏ స్వామి అయినా, ఎవరైనా మీకు శ్రీచక్రం ఇస్తారు అంటే అది 3 ఇంచుల్లో ఉంటుంది. ఎందుకు అని అంటే గృహాలలో ఉండే శ్రీచక్రం 3 ఇంచులు మాత్రమే ఉండాలి. కానీ కాలగతిలో జరిగింది ఏమిటిది అంటే టెక్నికల్ ప్రాబ్లం వలన శ్రీచక్రములో షోడశదళ పద్మాలు కనుమరుగైనవి. షోడశదళ పద్మాలు అంటే 2వ చక్రం, సర్వాశా పరిపూరక చక్రం అని అంటారు. ఈ షోడశదళ పద్మాలు మిస్ కావడం వలన ఏం జరిగింది అంటే అది శ్రీచక్ర ఆరాధనలోనే ఒక పెద్ద లోపం. ఎందుకండి అని అంటే మనం శబ్దాన్ని వినాలి అంటే చెవులు కావాలి, చెవులే లేకపోతే శబ్దం వినలేదు. అదేవిధంగా షోడశదళ పద్మాలు ఉంటేనే శ్రీచక్రములో ఆ శ్రీచక్రము విశ్వశక్తిని స్వీకరిస్తుంది. విశ్వశక్తిని స్వీకరించి ఏం చేస్తుంది? మనకు ఇవ్వడం జరుగుతుంది. అందువలన అవన్నీ కూడా సరిచేసి శ్రీచక్రాన్ని కూడా శాస్త్రీయబద్ధంగా పరిమాణంలో ఇవ్వడం జరిగింది. నార్త్ ఇండియాలో ఎప్పుడైతే మేము ఈ విధంగా ఆ మ్యానుఫ్యాక్చరర్స్కి చెప్పడం జరిగిందో వాళ్ళు కూడా భయపడిపోయారు. అందువల్ల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ డైస్ని వాళ్ళ పరికరాలను మార్చుకున్నారు. తద్వారా శాస్త్రబద్ధం చేయబడినటువంటి శ్రీచక్రం ఇక మీరు పూజించబోతారు. సహస్ర లింగాలు అనుకొని రమణేశ్వరంలో రూపాంతరం మేము చేశాము. కానీ 2000 శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. లింగం మధ్యలో శ్రీచక్ర ప్రతిష్టాపనం జరుగుతుంది. శ్రీచక్ర ఆలయాలు రేపు విజయదశమికి నిర్మాణం జరగబోతున్నది. ఏమిటి అవి అంటే 258 శ్రీచక్రాలతో కూడినటువంటి మహా ఆలయం. మీరు అవన్నీ కూడా మీకు అందజేస్తారు, మీరు చూడొచ్చు, మీరు కూడా షూట్ చేసుకోవచ్చు. ఆ మహా ఆలయంలోనే 9 అడుగుల, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 9 అడుగుల పంచలోహ శ్రీచక్రాన్ని ప్రతిష్టాపనం చేయబోతున్నాం. ఇక 2వ ఆలయం ఏంటంటే మహామేరు ఆలయం. 72 శ్రీచక్రాలతో కూడినటువంటి మహామేరు ఆలయ నిర్మాణం చేయబోతూ ఉన్నాము. ఇక 3వది 34 శ్రీచక్రాలుతో కూడినటువంటి కామేశ్వర శ్రీచక్రాలయం నిర్మాణం జరగబోతున్నది. ఇక 4వది విశేషమైనటువంటి ప్రస్తారం. ఇది ఆ భాగ్యము ఈ తెలంగాణకే లభించింది. ప్రపంచంలో ఏ రాష్ట్రానికి లభించని ఘనత, సౌభాగ్యం తెలంగాణకు లభించింది. ఏమిటిది అంటే ప్రపంచంలోనే ఎక్కడా లేని ప్రస్తారత్రయ శ్రీచక్ర ఆలయ నిర్మాణం చేస్తుంది. ఏమిటిది అంటే మహామేరు 9 అడుగుల శ్రీచక్ర ఆలయం. ఇక 2వది 9 అడుగుల కైలాస ప్రస్తార శ్రీచక్ర ఆలయం. ఇక 3వది 9 అడుగుల భూప్రస్తార శ్రీచక్ర ఆలయం. ఎక్కడ ప్రపంచంలో లేవు ఇవన్నీ. శాస్త్రబద్ధంగా ఇవన్నీ అధ్యయనం చేసి వాటిని ప్రామాణికమైనటువంటి కొలతలతో నిర్మాణం చేస్తున్నాము. ఇవన్నీ కూడా మీరు విజయదశమికి దర్శనం చేసుకోవచ్చు, ప్రదక్షిణం చేసుకోవచ్చు, మీరు అమ్మవారి యొక్క దివ్యాశీస్సులను పొందవచ్చు. ఈ కార్యక్రమానికి మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు కొండా సురేఖ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సీతక్క గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక గౌరవ ప్రభుత్వ శ్రీ బీర్ల ఐలయ్య గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది.
పార్లమెంట్ సభ్యులు భువనగిరి నియోజకవర్గం గౌరవ శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ రకంగా ఈ కార్యక్రమానికి ఎందరో రాజకీయ నాయకులు, కొంతమంది ప్రముఖులు రాబోతూ ఉన్నారు. 1008 శ్రీచక్ర దాతలతో ఏకకాలములో ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. ఇది ప్రపంచంలో అద్భుతమైనటువంటి, అపూర్వమైనటువంటి, అసామాన్య కార్యక్రమం. ఇది కేవలము తెలంగాణకే కాదు, యావత్ ప్రపంచానికే శుభంకరము, సుఖంకరము. ఈ యొక్క రాజకీయ నాయకులకు శ్రీచక్ర మహా ఆలయ ఆవిష్కరణగా కర్తగా గౌరవ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అంటే వారు ఆవిష్కరణ చేస్తారు. ఇక 9 అడుగుల పంచలోహ శ్రీచక్ర ఆవిష్కరణ కర్తగా గౌరవ శ్రీమతి కొండ సురేఖ గారికి ఈ యొక్క మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అట్లా ఆవిష్కరణ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఎన్నో సత్ఫలాలు కలుగుతాయి. ఇక మహామేరు శ్రీచక్ర ఆలయ ఆవిష్కరణ కర్తగా రోడ్లు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. పార్వతీ పరమేశ్వర శ్రీచక్ర ఆలయ ఆవిష్కరణ కర్తగా గౌరవ శ్రీ ధనసరి అనసూయ సీతక్క గారికి ఇవ్వడం జరిగింది. స్త్రీ మరియు శిశు సంక్షేమ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు. ఇక మేరు ప్రస్తార శ్రీచక్ర ఆలయ ఆవిష్కరణకర్తగా ప్రభుత్వ వీపు ఆలేరు శాసనసభ్యులు గౌరవ శ్రీ వీర్ల ఐలయ్య గారికి ఇవ్వడం జరిగింది. కైలాస ప్రస్తార శ్రీచక్ర ఆలయ ఆవిష్కరణ కర్తగా భువనగిరి శాసనసభ్యులైనటువంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. భూప్రస్తార శ్రీచక్రాలయ ఆవిష్కరణకర్తగా పార్లమెంట్ సభ్యులు భువనగిరి నియోజకవర్గం గౌరవ శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. వచ్చే ప్రతి రాజకీయ నాయకుడికి కూడా మంచి ఆలయ ఆవిష్కరణ సేవ ఇవ్వడం జరిగింది. అంటే కొంతమంది వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు, మళ్ళీ మనం చెప్పడము, అనౌన్స్మెంట్ చేయడం, వాళ్ళ శిష్యులు అడగడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరైతే మేము వస్తాము అని కన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళ గురించి మేము చెప్పాలనుకున్నాము. అంటే కొంతమందికి చెప్పాము, మరి వాళ్ళంతా కన్ఫర్మ్ చేయాలి కదా, వర్షంగా టైం ఉంది, ఉంది, ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్. అంటే మనకు దైవానుగ్రహం, శాస్త్రానుగ్రహం, గురువు అనుగ్రహం ఇవన్నీ మనకు కలగాలి అంటే ఒక గడియలు ఉంటాయి, ఒక కాలం ఉంటుంది. నేను ఇన్ని సంవత్సరాలు శివారాధనలో మునిగిపోయినాం, ఇంత సేవ చేశాము, మరి ఏం జరిగింది? కొంతకాలం తర్వాత మళ్ళీ అమ్మ అనుగ్రహం కురిసింది. నవదుర్గా దేవతలు, దశమహావిద్యా దేవతలు, ఎంతోమంది దేవతామూర్తులకు ప్రతిష్టాపన జరిగింది. ఇక ఏం జరిగింది? శ్రీచక్రాలు కూడా ప్రతిష్ఠించాలి అన్నటువంటి సంకల్పం అమ్మనే ఇచ్చింది. అదే నేను చెప్తున్నా కదా, మనకు ఏదైనా మనము చేశాము అంటే దైవాజ్ఞ, దైవాదేశం ఉంటుంది. మీకు ఇందాక చెప్పాను, మేము ఇన్ని శివలింగాలు ప్రతిష్ఠించడానికి మాకు పట్టిన కాలం ఎంత అంటే 4 సంవత్సరాలు. కానీ అమ్మ తీసుకున్న సమయం ఎంత అంటే 3.5 నెలలు, ఓన్లీ 3.5 months బాబు. అంటే మరి ఎవరు గొప్ప అంటారు? అమ్మనే గొప్ప. ఎందుకంటే అమ్మ చాలా షార్ప్ ఉంది. శివుడు పాపం ఆయన కూల్గా నెమ్మదిగా ఉన్నాడు. అది బాబు.